ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ప్రేమపూర్వక శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ప్రతిరోజు 5:30 to 6 ఆ టైంలో ఒక ప్రత్యక్షతగా మీ గృహాల్లోకి దేవుడు ఈ 10 నిమిషాల చిన్ని వర్తమానం మీ కొరకు పంపుతుండగా ఆ మాటలను సందేశాన్ని మీరు విని బలపడి అనేకులకు ఇది షేర్ చేయాలని క్రీస్తు పేరిట మీకు మనవి చేస్తున్నాం. ఎందుకు అనంటే చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 10లో ఏం రాయబడిందంటే, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమును పొందెదరు. అవును ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు మనం ఆనందించాలి, దేవుని యందు మనము సంతోషపడాలి. ఈ బ్లెస్సింగ్, ఈ కృప, ఈ క్రియ ఇది కేవలం మనకు మాత్రమే దేవుడు అనుగ్రహించలేదు, కానీ మనతో పాటుగా దేవుని బిడ్డలందరికీ చెందిన సంతోషము, ఆనందము అయి ఉన్నది ఈ ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దీనిని అనేకులకు షేర్ చేయాలని ఎప్పుడు నేను మీకు సలహా ఇస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ ఆనందము మన జీవితాల్లో ఎలా కలుగుతుంది? చాలా చక్కగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ ఆనందము మన జీవితంలో ఎలా కలుగుతుంది? దినదినము ఆయన వాక్యమును మనం చదువుట ద్వారా, దినదినము ఆయన వాక్యమును మనము వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది కదా. దినదినము మనము ఆ వాక్యమును చదవటం, వినటంతో పాటుగా హృదయాల్లోకి చేర్చుకొని అంగీకరించి ఆ విధంగా నడవటానికి మన జీవితాన్ని దేవునికి, ఆయన చేతుల్లోకి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు మనలను తన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన నింపుతూనే ఉంటారు. ఆమేన్. బైబిల్లో నెహెమ్యా పుస్తకం ఇదే 8వ అధ్యాయంలో మనం చదువుకుంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎప్పుడు వినే వాక్యములే, కానీ దేవుని సేవకుల ద్వారా దేవుని వాక్యాన్ని వినాలని ఎదురు చూచేవారట. దేవుని సేవకుల ముఖాంతరములో నుండి దేవుని యొక్క సందేశాలను, వర్తమానాలను, ఆ పరసంబంధమైనటువంటి విశేషాలను వినాలని ఏక మనసుతో, ఏక భావముతో, ఏక తాత్పర్యముతో కూడుకునేవారంట. నూతనముగా ఎప్పుడు చెప్పే వాక్యాలే, ఎప్పుడు వినే బైబిల్ గ్రంథంలోని మాటలే, కానీ వారి హృదయము చూడండి, నూతనంగా వారు కూడుకునేవారంట, నూతనంగా సిద్ధపడేవారంట, నూతనంగా అనేకులను పిలిచి కూర్చోబెట్టేవారంట. రా నాతో పాటు దేవుని వాక్యాన్ని విను అని వారికి కూడా ఆహ్వానం ఇచ్చేవారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లా వారి హృదయాలు ఏమయ్యాయంట? దేవుని సేవకులు దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడే వారి హృదయాల్లో పరలోకము నుండి నూతన ఆనందము పొర్లిపారి ఆనందముతో పరవశించేవారట. ఆనందముతో పరలోకము నుండి వచ్చే ఆ యొక్క దీవెనలను అనుభవించేవారట. 17వ వచనంలో రాయబడింది, 8వ అధ్యాయం 17వ వచనంలో, వారి హృదయాలు సంతోషభరితులాయెను, వారికి బహు సంతోషం పుట్టినట్లు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన జీవితం ఒక్కొక్కసారి దేవుని వాక్యాన్ని వినటానికి మన తలంపులు చాలా మొండిగా ఉంటాయి. ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో కూర్చోవటానికి, దేవుని వాక్యానికి మన చెవులు, మన మనస్సు మనం అప్పగించకపోవటానికి కారణం గత జీవితంలో మన సమయాన్ని, గత జీవితంలో పాతవి తోడుకోవటం, ప్రాచీనమైనవి గుర్తు తెచ్చుకుంటూ ఉండటం, నెమరు వేయటం, అదే తలంపుల్లో జీవించటం, అదే భ్రమల రాజ్యములో ఉండటం, గతించిన చేదును తలస్తా ఉంటాం. చాలా మొండిగా దేవుని వాక్యం అనేసరికి చాలా మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటాం, చాలా అవిధేయులమవుతూ ఉంటాం, బుద్ధిహీనులమైన తలంపుతో ఉంటాం, విసుగులతో, సనుగులతో, చాలా విసుగుతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకే దేవుని వాక్యం అంటుంది, అందుకే దేవుని యొక్క నూతన ఆశీర్వాదాలు మనం చూడలేకపోతున్నామట. నూతనమైన అభిషేకం, నూతనమైన కృప, నూతనమైన బ్లెస్సింగ్
నూతనమైన ఆ నడిపింపును మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము అనంటే, దేవుని వాక్యానికి చోటు లేకపోవటం వలన మనం బలపడలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని అమితంగా చదవటం మాత్రమే కాదు, దైవ సేవకుల ద్వారా వినాలి. మన బైబిల్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబడింది. పరలోకములో నుండి తన సేవకులైన దైవజనుల్ని ప్రత్యేకంగా ఆ ఉపదేశముతో ఆ యాజక ధర్మానికి దేవుడు వారిని పిలిచి ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి వారి హృదయాల్లోకి దేవుడు ఎప్పుడు కుమ్మరిస్తూ ఉంటాడు. ఆ మాటలను బట్టి ఎక్స్ప్లెయిన్ చేయబడింది ఈరోజు మన బైబిల్. ఆ మాటలను మనం చదివినప్పుడు మనకి ఏం అర్థం కాదు, కానీ దైవ సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నప్పుడు సర్వ సత్యము మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే మన హృదయాలు బేజారుగా ఉన్నప్పుడు, మన హృదయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, సనుగుతూ గొనుగుతూ విసుగుతో ఒత్తిడితో ఉంటున్నప్పుడు మనం చేయవలసిన కార్యం దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చి వాక్యాన్ని మనం విన్నప్పుడు మన హృదయాలలో దేవుని ఆనందం నింపబడుతుంది. పరలోకములో నుండి కుమ్మరింపబడే ఈ ఆనందము ద్వారా లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఎన్ని నీ హృదయాన్ని పాడు చేయవలెనని కట్టుకొని వచ్చినా అవన్నీ కూడా యేసు నామములో సమసిపోవునుగాక. పరలోకము నుండి నీ హృదయములోకి పంపబడిన ఈ ఆనందము ద్వారా భౌతికమైన వాటన్నిటిని నీవు కాళ్ళతో తొక్కేస్తావు, అధిగమిస్తావు. అంతటి శక్తి, అంతటి పవర్ పరలోకము నుండి నీకు అనుగ్రహింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి ఈ విధంగా మన హృదయాలు విసుగుతో బాధతో నిండుకున్న మన హృదయాలలో దేవుడు మనల్ని ఆ పాతబడిన ఆత్మీయ స్థితిలో, ఆ పాత వెళ్ళిపోయిన ఆ యొక్క స్థితిలో మనల్ని విడిచిపెట్టక మనల్ని తిరిగి రాబట్టడం కోసం ఆయా సమయాల్లో మన యొద్దకు తన వాక్యాన్ని పంపుతూ ఉంటాడు. మన యొద్దకు దైవజనులను ఉపయోగించుకొని ఆయన దర్శిస్తూ ఉంటాడు. ఆయన మాటల ద్వారా మనల్ని ఆయన కదిలిస్తూ ఉంటాడు. ఆ కదలికలను నీవు గమనిస్తే నీవు ఆశీర్వాదంతుడు అవుతావు, ఆయుష్మంతుడు అవుతావు, దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడతావు. కనుక దేవుడు దర్శిస్తున్న సమయాన్ని ఏమాత్రం మిస్ చేసుకోవద్దు. నూతన ఆనందమును నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ ఆనందములోనే మనం ఎల్లప్పుడూ బలపడాలి. ఈ ఆనందములోనే ఎల్లప్పుడూ మనము బలపడే వ్యక్తులమై ఉండాలి. ఆయన వైపు తిరిగిన క్షణమే ఆయన ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన వైపు తిరిగిన క్షణమే ఆయన పరవశమేంటో నీకు తెలియజేస్తాడు. ఆయన నడిపింపేంటో నీకు తెలియజేస్తాడు. ఆయన బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో ఆయనే నీకు స్వయముగా తెలియజేస్తాడు. అలా నీవు నడిచే కొలది ప్రతి అడుగులో ఆ బ్లెస్సింగ్, ఆ కృప అడుగడుగున విస్తరించుచూ ఉంటుంది. ఎల్లప్పుడూ విస్తరించే ఆనందం ఈ ఆనందం. లోకములో ఏదైనా పోగొట్టుకో, మరలా సంపాదించుకోవచ్చు ఏమో, కానీ ఈ ఆనందము పరిశుద్ధాత్మ యందలి దేవుని మూలముగా మన హృదయాల్లోకి కుమ్మరింపబడుతున్న ఈ ఆనందాన్ని నీవు మిస్ కావద్దు. దేవుడు నిశ్చయముగా ఎందరు ఎక్కడెక్కడ నుండి వింటున్నారో ఈ వాక్యాన్ని దేవుడు వారి జీవితాల్లో ఉన్న కన్నీరంతటిని తుడిచివేయుగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ నామము ఎంతో ఘనమైనది. ఈ పూట వర్తమానాన్ని విని ఎంతమంది తమ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా తమ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలని ఆశిస్తా తీర్మానం చేస్తూ ఉంటున్నారు ప్రభు. వాటి వారందరినీ మీ పాదాల చెంతకు ప్రభు మీరు ఈ వర్తమానం ద్వారా తీసుకొని వచ్చి మారు మనసును కలుగచేయండి. ఎందరు రోగములో ఉన్నారో వారిని స్వస్థపరచండి. విసుగుదలలో, కృంగుదలలో, బాధలలో, కోర్టు సమస్యలు, అప్పు సమస్యలు, అనారోగ్య అవస్థలు, అయ్యా ఎవరు ఏ దుఃఖములో ఉన్నారో ఆ దుఃఖాన్ని తొలగించండి నాయన. పరలోకము నుండి ఈ ఆనందము వారి హృదయాల్లో నింపండి. దైవజనులు వర్తమానం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా విని అది అవలంబించడానికి, అది అనేకులకు షేర్ చేయడానికి మీ బిడ్డలకు కృప దయచేయండి. మీ సన్నిధానముతో నింపండి నాయన. భౌతికంగా వారు దేని చేత కృంగబడుతున్నారో వాటన్నిటి నుండి విడిపించి నీవే మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఉదయకాలం నూతన కృప వాగ్దాన కార్యక్రమంలో మరలా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.